హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ పద్మ. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ పద్దు వ్లాగ్స్. ఇన్స్టెంట్గా హెల్దీగా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ రెడ్ చట్నీ, వైట్ చట్నీ విత్ ఆలూ కర్రీ రెసిపీస్ కూడా ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగుండా 1/4 క్వాంటిటీ పప్పులు, శనగపప్పు, పెసలు, మినప్పప్పు, కందిపప్పు తీసుకున్న. 1:2 రేషియోలో మనం బియ్యం తీసుకోవాలి. అంటే హాఫ్ కప్ తీసుకున్న 1/4 కప్కి మనకి హాఫ్ కప్ పడతాయి కాబట్టి రైస్ తీసుకున్న. రైస్ ఇష్టపడలేని వాళ్ళు మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. 1/4 స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాష్ చేసుకొని మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి కాబట్టి నైట్ నానబెట్టుకొని పెట్టుకోవాలి. 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే నైట్ డిన్నర్కి మనకు కావాలి అంటే ఆఫ్టర్నూన్ మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ఈవినింగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని మనం దోశలు వేసుకోవచ్చు. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ నీట్గా ప్రిపేర్ చేసుకుందాం. బ్యాటర్ అన్నది మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చిన్న జింజర్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఫైనల్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బ్యాటర్ అయింది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హోటల్ స్టైల్ రెడ్ చట్నీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. దోశలు చల్లగా అయిపోతే ముందు చట్నీలు ప్రిపేర్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకున్నాక లాస్ట్లో దోశలు వేసుకుందాం ఫ్రెండ్స్. రెడ్ చట్నీకి ముందుగుండా మనం కొంచెం అంటే 1 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాక ఇందులో గార్లిక్ 5-6 క్లోవ్స్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ మినప్పప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి, కాశ్మీర్ లాల్ మిర్చి కూడా నేను 2 యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాక 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్, చిన్న చింతపండు, 1 కప్ టమాటోస్ వేసుకొని సాల్ట్ వేసుకొని నీట్గా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. నీట్గా 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి కదా. బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. లాస్ట్లో నేను పుదీనా వేసాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలా. ఇది హోటల్ స్టైల్ అనే చెప్తాను ఫ్రెండ్స్. సో చట్నీ ఇలాగ నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పోపుకు కావాల్సినవి శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, కర్రీ లీవ్స్, ఎండుమిర్చికి నేను పోపులో యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చట్నీ ఈజ్ రెడీ. ఇప్పుడు పీనట్ చట్నీ కూడా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, గార్లిక్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హోటల్ స్టైల్ కాబట్టి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న జింజర్ కూడా యాడ్ చేయాలి ఇందులో. యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చిన్న చింతపండు, జీలకర్ర, గార్లిక్, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నవన్నీ నీట్గా పీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం. ఫైనల్లీ పీనట్ చట్నీ ఈజ్ రెడీ. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. సేమ్ రెడ్ చట్నీ లాగే దీనికి కూడా పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పీనట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆలూ కర్రీ చేసుకుందాం. ఆలూ కర్రీకి కావాల్సినవి కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, ముందుగా శనగపప్పు, మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా ఫ్రై అయినాక బాయిల్ చేసిన పొటాటో నీట్గా స్మాష్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటికి మసాలాలు నేను సాల్ట్, జీరా పౌడర్, హల్దీ, కొంచెం లైట్గా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్న. లాస్ట్లో
కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫైనలీ దోశ వేసుకుందాం. దోశ ఇలా వేసుకొని పైన మనం చేసుకున్న కర్రీ ఇలాగ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని నీట్గా దోశ వేసుకొని చేసుకోవాలి. ఫైనలీ మసాలా దోశ ఈజ్ రెడీ. ఇప్పుడు మసాలా దోశ రెడీ అయింది కదా, సర్వ్ చేసుకుందాం రెడ్ చట్నీ వైట్ చట్నీతో. ప్లీజ్ సపోర్ట్ మీ.